రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తర్వాత వికెట్ ఎవరు? హాయ్, వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. రీసెంట్గా చేసిన బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అనే వీడియోకు మీరు అందించిన అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచుతుంటే, మరోవైపు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్లో భాగంగా తర్వాత వికెట్ ఎవరు అనే క్యూరియాసిటీతో అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు గులాబీ దళం సైలెంట్గా ఉందా, లేక లోపల ఏదో పెద్ద ప్లానే వేస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరికొంతమంది కీలక నేతలు కాంగ్రెస్కు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కోటలను బద్దలు కొట్టడమే రేవంత్ రెడ్డి తదుపరి లక్ష్యం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను మరింత బలహీనపరచాలని చూస్తుంది. అయితే బీఆర్ఎస్ కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదని తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లోకి వలస వెళుతున్న నేతలపై అనర్హత వేటు వేయాలని కోర్టులు మెట్టెక్కిన గులాబీ నేతలు ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్ వరుస పర్యటనలు, హరీష్ రావు అసెంబ్లీలో చేస్తున్న పోరాటం పార్టీ కేడర్లో మళ్లీ ధైర్యాన్ని నింపుతున్నాయి. వెళ్తే వాళ్లు వెళ్తారు, ఉన్నవాళ్లే అసలైన సైనికులు అంటూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. కాంగ్రెస్లో కూడా అంతా సాఫీగా ఉందా అంటే కాదనే చెప్పాలి. బయట నుంచి వస్తున్న నేతలకు ఇస్తున్న ప్రాధాన్యతపై జీవన్ రెడ్డి వంటి సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ అంతర్గత విభేదాలనే అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఒక చదరంగంలా మారింది. ఎత్తుకు పై ఎత్తులు పడుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి స్పీడ్ ముందు బీఆర్ఎస్ నిలబడుతుందా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకారం తర్వాత వికెట్ ఎవరు? మీరేమనుకుంటున్నారు? మీ సమాధానం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.